హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు పురుషోత్తం టాక్స్. మూవీ విషయానికి వస్తే విష్ణు విన్యాసం, శ్రీ విష్ణు మూవీ. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. పడుకున్నాక 7:30కి లేచిన. 7:30కి లేచి మంచిగా హెడ్ బాత్ చేసి అన్నం తిని రివ్యూ పెడుతున్నాను. ఎందుకంటే సినిమా నేను ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తూ ది బెస్ట్ పని చేసిన అనిపించింది. లోపల సాటిస్ఫాక్షన్ ఫీల్ లైక్ అట్లా అనిపిస్తుంది బీట్. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఎందుకు చూసినామని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో నాకేమనిపించింది అంటే మూవీ చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్. థియేటర్ చూడడం మంచి పని చేసే వరకు కూడా జస్ట్ సెలబ్రేట్ అన్నట్లు అనిపించింది ఆ రకంగా. సినిమా విషయానికి వస్తే హీరోయిన్కి ఒక దోషం అనేది ఉంటుంది. ఆ దోషంకి హీరో వస్తాడు మధ్యలో. సో అదే దోషం ఉండడం కూడా హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్న హీరో అనేది స్టోరీ అంతే. ఇక ఏం జరిగిందంటే మాత్రం నువ్వే చూసేయి అంతే. ఈ నుంచి ఇప్పుడే స్క్రిప్ట్ చేసి పట్టని వెళ్ళిపో. ఓకే, నాకైతే ఈ మూవీ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ ఫనీ సీన్స్ పడతా ఉంటే హీరో కొంచెం ఓకే. హీరో కొన్ని కామెడీ టైమింగ్స్ కానీ ఆల్రెడీ సింగిల్ సినిమాలని సగం దొబ్బారు. మీమ్స్ అన్ని తీసుకొచ్చి కుప్ప తీసుకొచ్చి సొరగొట్టి పెట్టారు ఆ మూవీలో. ఈ మూవీలో చూసుకుంటే ఒక రెండు మూడు అనుకుంటా. ఒకటి అడ్రస్ పెట్టి ఒకటి, ఉదయం మబ్బు అంటే సాంగ్ ఒకటి, ఇంకొకటి ఒక యూట్యూబర్ ఒక పర్సన్ ఒక డ్యాన్స్ ఇస్తాడు, జయం సినిమా సాంగ్ ఒకటి, అజయ సంథింగ్ ఏముంటుంది ఆ పేరు మనకి ఎందుకు లేని గంగలోని ఆ పర్సన్. సో హీరో యాక్టింగ్ చూసుకుంటే ఇట్లా కొంచెం పసలేదు, సంథింగ్ 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 అనుకుంటా ఉంటుంది సినిమా మొత్తం. హీరో మొత్తం ఒకటి రేంజ్ ఉంటుంది. బాత్రూమ్ పోవాలంటే కూడా పంతలకు ఫోన్ చేస్తాడు. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత నేను ఏ డ్రెస్ వేసుకోవాలంటే కూడా పంతలకు ఫోన్ చేస్తాడు. అలాంటి పర్సన్, మన మైండ్ సెట్ ఉన్న పర్సన్ హీరో. సో అలాంటి వ్యక్తి హీరోయిన్ లవ్ చేసినాక ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాడంటే, ఇంత సిచ్యువేషన్లో ముందే హీరో ఒక దరిద్రం ఫేజ్లో ఉన్నాడంటే, ఇక హీరోయిన్ వచ్చేసి నిన్ను మించిన దరిద్రం నా దగ్గర ఉంది, లెట్స్ కమ్ అవుట్ బిచ్ అని చెప్పేసి అనగానే ఫసక్కియా లెవెల్ పడిపోతాడు. తర్వాత ఏదో జరుగుతుంది, అది దా ట్విస్ట్ అని చెప్పేసి పడుతుంది. అది ట్విస్ట్లో లేదు అసలు, అది ట్విస్టా ఇంకా అన్నట్లు ఉంటుంది. ట్విస్ట్ అంటే నీ అమ్మ జీవితం ఇది ట్విస్టా రా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడ కూడా హింట్ ఇయ్యలే అని అంటే అనుకున్నాం. ఇక్కడ కాదు చిన్న చిన్న గ్యాప్లు కూడా అనిపించే సినిమాగా. అట్లుంటుంది సినిమా. మ్యాక్స్ ప్రో మొత్తం ల్యాగ్. సినిమా స్టార్టింగ్ కొంచెం అదొక ఇంట్రెస్ట్, స్టార్టింగ్తో ఒక 30 minutes ఇంట్రెస్ట్గా చూపిస్తాడు. హీరోయిన్కి ఒక దోషం ఉంది అని చెప్పేసి లాగుతూ ఉంటారు. హీరో లెక్చరరు, హీరో గురించి కొంచెం ఉంటుంది సోది. అది సినిమా మధ్యలోకి వచ్చేవరకు ఇది దోషం. ఆ దోషం గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత హీరో వాళ్ళ సైడ్ నుంచి రియాక్షన్ ఏంటిది. తర్వాత డైరెక్టర్ చెప్తాడు, అరే మీరంతా ఇట్స్ యువర్ డమ్, అసలు గుర్తుపట్టలేరు, యువర్ ఎరి పుష్పాలు లైక్ ఓగయా, ఎరి పుష్పాలు అయితే చేసేసిన నా స్క్రీన్ ప్లే తోటి, అది కాదు ట్విస్ట్ ఇంకోటి అని చెప్పేసి టుడేలో ఒక నువ్వు ఒక ట్విస్ట్. అది ట్విస్ట్ అని చెప్పింది కదా, ఆ ట్విస్ట్లో కూడా మళ్ళీ ఓవర్ యాక్టింగ్ ఇట్లా ఉంటుంది, లైక్ సీరియల్ టైప్లో కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఒకటి. ఓ అమ్మమ్మో అమ్మ బాబాయ్ అనిపిస్తుంది అసలు. ఓకే మీ ఇష్టం. సినిమా చూస్తారా అంటే మాత్రం కొంతమంది ఉంటారు కదా, ఇట్లా నిద్ర పడతలేదు, బ్రేకప్ అయిన వాళ్ళు, మూడ్ ఆఫ్ ఉన్న వాళ్ళు చూస్తారా చూడండి, లేదంటే లేదు. సో మీరు చూసారా, ఎలా చూసారు? థియేటర్లో చూసారా లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత చూసారా? మరి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ మన పేరు కామెంట్ సెక్షన్లో. అండ్ మర్చిపోద్దు, నేను ఎలాగ ఓపెన్ అండ్ స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ ఉంటా. కొంతమంది నచ్చుతుందని చెప్తా, నచ్చకపోతే నచ్చదని చెప్తా. మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఇది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.